ఆ జిల్లాలో టీడీపీ పరిస్థితి చిరుగుల బనియన్ మీద కొత్త చొక్కా వేసినట్టుగా ఉందా? అంతర్గత వాతావరణం పైకి కనిపిస్తున్నంత గొప్పగా లేదా? పార్టీ పెత్తనాన్ని జూనియర్స్కి అప్పగిస్తే సీనియర్ లీడర్స్ దాన్ని సహించలేకపోతున్నారా? ఒకప్పటి బలమే ఇప్పుడు బలహీనతగా మారుతోందా? అది నాయకత్వ లోపమా లేక అంతర్గత రాజకీయాల ప్రభావమా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఎందుకలా జరుగుతోంది? ఉమ్మడి విజయనగరం నుంచి విడిపోయి ఏర్పడింది పార్వతీపురం మన్యం జిల్లా. రాజకీయంగా ఈ ప్రాంతం ఎప్పుడూ కీలకమే గాని కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత స్థానిక నాయకత్వం సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. ఇదే మార్పు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరుకు కారణమైందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ద్వారపురెడ్డి జగదీష్, బొబ్బిలి చిరంజీవులు, భంజదేవు లాంటి సీనియర్స్ గతంలో ఇక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు క్యాడర్ను బలోపేతం చేయడంలో వీళ్ల పాత్ర ఉందని పార్టీ వర్గాలే ఒప్పుకుంటాయి. కానీ ఇప్పుడు వాళ్లే పార్టీ పరంగా తీసుకునే కీలక నిర్ణయాల ప్రక్రియ నుంచి దూరమవుతున్నారట. ఇటీవల పార్టీ కార్యకలాపాల్లో ముఖ్యంగా కమిటీలు, పదవుల కేటాయింపుల్లో ఈ సీనియర్లకు ప్రాధాన్యత తగ్గినట్టు చెప్పుకుంటున్నారు. కొత్త నాయకత్వం, కొత్త శైలి అనే పేరుతో జూనియర్స్ని ముందుకు తీసుకురావడంతో అనుభవం ఉన్నవాళ్లు ఆటోమేటిక్గా సైడ్ అయిపోతున్నారట. ప్రస్తుతం జిల్లాలో పార్టీ సమావేశాలు, కార్యక్రమాలు ఎక్కడ చూసినా కొత్త ముఖాలే కనిపిస్తున్నాయని, ఏళ్ల తరబడి కష్టపడ్డ వారికి గుర్తింపు దక్కడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలతో సీనియర్ నేతలు విచిత్ర పరిస్థితిలో పడిపోతున్నట్లు తెలిసింది. మమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారన్న బాధ లోపల ఉన్నా బయటపడి దాని గురించి చెప్పలేకపోతున్నారట. నోరు తెరిచి మాట్లాడితే భవిష్యత్ అవకాశాలు కోల్పోతామన్న భయం ఓవైపు, మౌనం పాటిస్తే రాజకీయంగా ఉనికి కోల్పోతామన్న ఆందోళన మరోవైపు ఉండి మన్యం టీడీపీ సీనియర్స్ మదన పడుతున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించామని, క్యాడర్ను కట్టిపడేసి పనిచేయించామని, తీరా అధికారం వచ్చాక దిక్కు లేకుండా పోయిందంటూ సీనియర్ నేతలు తమ అనుచరుల దగ్గర వాపోతున్నట్లు తెలుస్తోంది. ఈ అసంతృప్తి క్రమంగా క్యాడర్లోకి కూడా పాకుతోందని అంటున్నారు. అంత చేసిన సీనియర్లకే పదవులు దక్కడం లేదంటే ఇక మన పరిస్థితి ఏంటంటూ ద్వితీయ శ్రేణిలో చర్చలు మొదలయ్యాయట. బయటకు ఎవరూ పెద్దగా మాట్లాడకపోయినా అంతర్గతంగా అసహనం నివురుగప్పిన నిప్పులా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కొందరు స్థానిక నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. అందులో నిజమెంత అన్న సంగతి కాసేపు అలా ఉంచితే, ప్రచారం మాత్రం అధికార పార్టీలోని పరిస్థితిని ప్రతిబింబిస్తోందంటున్నారు పరిశీలకులు. పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో ఈ వర్గపోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వర్గం కార్యక్రమాలకు మరో వర్గం దూరంగా ఉండడం, సమన్వయం లోపించడం లాంటివన్నీ కలిసి పార్టీ బలాన్ని తగ్గిస్తున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. ఒకప్పుడు కష్టానికి విలువ ఇచ్చే పార్టీగా పేరున్న తెలుగుదేశం ఇప్పుడు వర్గాలకు వేదికగా మారుతోందా అన్న చర్చలు సైతం జరుగుతున్నాయి. నాయకత్వ మార్పు సహజమే అయినా అనుభవం ఉన్న వాళ్లను పూర్తిగా పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవి చిన్నగానే కనిపిస్తున్నా రేపు ఎన్నికల నాటికి పెద్ద ప్రభావమే చూపుతాయన్న ఆందోళన క్యాడర్లో పెరుగుతోంది. నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న పరిణామాల గురించి హైకమాండ్కు ఎంతవరకు సమాచారం వెళ్తోందో గానీ సమస్య మాత్రం తీవ్ర రూపం దాలుస్తోందని లోకల్గా మాట్లాడుకుంటున్నారు. మన్యంలో సీనియర్లను సమన్వయం చేసి పార్టీలో ఐక్యత తీసుకురావడం ఇప్పుడు టీడీపీ నాయకత్వానికి పెద్ద సవాల్గా మారింది. మొత్తంగా చూస్తే పార్వతీపురం మన్యం జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి పైకి కనిపిస్తున్నంత గొప్పగా ఏం లేదని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. సీనియర్ల అసంతృప్తి, జూనియర్ల ఆధిపత్యం, క్యాడర్లో అనిశ్చితి అన్నీ కలిపి ఫైనల్గా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అన్న డిస్కషన్ నడుస్తోంది జిల్లాలో.